ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉత్తర తెలంగాణ ఇప్పటికీ సైతం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ డాక్టర్ కేశవులు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్లోని మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంటే ఉత్తర తెలంగాణ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటాం తప్ప మేమేదో ఆశపడుతూ మేమేదో సంపాదిస్తామని మేము మాత్రం అటువంటి అనుకుంటున్నాం. 2,000 మంది మలేరియా జ్వరాలతో చచ్చిపోతున్నారు. రాష్ట్రం మొత్తం 70% మందికి చనిపోతే మన దగ్గర 60% మందికి ఆదిలాబాద్ లో అందరికీ ఉత్తర తెలంగాణ మనం తెలంగాణ కొరకు ఉద్యమించాము. అయితే మార్పు అనేది ప్రజలలో వస్తున్నది బట్టి ప్రజలను నుంచి వచ్చినటువంటి నాయకులు ఏదో కంకరించాలని తప్ప మేమేదో సాధిస్తాం మేమేదో అవుతాం అనేది కాదు. ఎందుకంటే ఏం జరుగుతుంది? దేశానికి ఎక్కువ పత్తి ఇస్తున్నాం, వాళ్ళకి పత్తికి కావాల్సిన ధర ఇప్పటికీ ఇవ్వట్లేదు. మిగతా రాష్ట్రాలతో పోతే మిగతా ప్రాంతాలతో పోతే మనకు అన్యాయం జరుగుతుంది కదా. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా లంబాడీలు, గోడు జాతి వాళ్ళు, వెనుకబడిన తరగతుల వాళ్ళే. 80 నుంచి 90% వాళ్ళకి ఈ జనాభా ఉంది. ఈ జనాభా అనాదిగా అంగదొక్కబడుతుంది. అందులో కాకుండా వీళ్ళు ఇంకా అంగదొక్కితే ఈ స్వతంత్రం వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలా అనగదొక్కబడినట్లయితే పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఆ ఉద్దేశం కొరకే మనము ఈ ఉత్తర తెలంగాణ ఏదో సెపరేట్ కొరకు ఏదో ఉద్యమం కొరకు కాదు. మన హక్కులు ఏంటి, మన బాధ్యతలు మనకు తెలిసి కానీ మన హక్కులు ఏంటి, మనకు అన్నీ ఉన్నా కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? ఒక జిల్లాకు మంత్రులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏ పార్టీ అయినా సరే నచ్చిన వాళ్ళకైనా మీరు మంత్రివర్గం కల్పిస్తే ఆ మంత్రి ఉన్న ఏరియాలో డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చెన్నూరు తీసుకోండి, ఆదిలాబాద్లో చెన్నూరు కానీ మిగతా ఏరియాలలో చూసుకున్నట్టయితే ఆ చెన్నూరు నుంచి కూడా ఒక వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారండి. వాళ్ళకి మంత్రి పదవి వచ్చి కదా. ఆ కుటుంబం కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. అంటే మనం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినట్టుగా. మా నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి గారు కూడా మినిస్టర్ ఇవ్వచ్చు కదా. అంటే ఉత్తర తెలంగాణ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వండి, మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తే కనీసం ఆ మంత్రులు ఉంటే మేము పోయి అడిగి మీరు ఏం చేస్తున్నారు, మా జిల్లా అభివృద్ధి లేదు కదా అని మేము అడిగే హక్కు అవకాశం ఉంటుంది. అందుకే మీకు నచ్చిన వాళ్ళకైనా కనీసం మంత్రివర్గంలో ఇవ్వాలి. ఉత్తర తెలంగాణకు అలాగే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వంటున్నాం. మేము వేరే పార్టీల నుంచి ఇవ్వట్లేదు, మాకేదో పదవులు ఇవ్వట్లేదు. మీ పార్టీలో ఈ పార్టీకి విశ్వసనీయంగా ఉన్న వాళ్ళు, మీ పార్టీకి నమ్మకంగా ఉన్న వాళ్ళకే మీకు నచ్చిన వాళ్ళకే ఇస్తే మాకు అభివృద్ధి చెందుతుందని అంటున్నాం తప్ప మేమేదో ఆశపడుతూ మేమేదో సంపాదిస్తామని మేము మాత్రం అటువంటిది అనుకోవట్లేదు. అందుకే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఈ 3 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం లేదు. కరీంనగర్కు 2 పదవులు ఇచ్చారు. కానీ మేమేమంటున్నామంటే ఉత్తర తెలంగాణ అనాదిగా వెనుకబడుతున్నది, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నాయకులకు కొరత లేదు, ఎదిగిన వాళ్ళు ఎదుగుతున్నారు, మళ్ళీ కింద నుంచి పోయిన వారికి గుర్తింపు అనేది లేదు. ఖచ్చితంగా ఉత్తర తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, ప్రతి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి, ప్రతి జిల్లాకు 5 నుంచి 10,000 కోట్లు కేటాయించాలి. ఇప్పుడు ఎట్లాగూ సెంట్రల్ బడ్జెట్ మనకి ఏం రాలేదు, మనం ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే రాష్ట్ర బడ్జెట్లోనైనా